హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. దేవునికి ఒకసారి మనం స్తోత్రం చెల్లిస్తాం. గడిచిన వారమంతట్లో దేవుడు మనందరినీ కాపాడి ఉన్నారు. ఒకసారి దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పగలవా? హల్లెలూయా హల్లెలూయా. అయ్యా స్తోత్రము స్తోత్రము స్తోత్రం. హృదయం అంతటితో మీ కృప చేత ప్రభా వైభవములు బ్రతికించినారు అని దేవునికి స్తోత్రం చెప్పగలవా? దేవునికి స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఒకటి రీతి ఉన్న మా ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి గడిచిన వారమంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు అయ్యా. మీ కృపలు లేనిది ప్రభా మేము బ్రతకలేము నాయన. మీరు మా మీద చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మేము ఆపదలో ఉన్నప్పుడు తండ్రి, మరి కష్టములో ఉన్నప్పుడు, ఇరుకులలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు ప్రభా అన్ని సమయాల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండే దేవుడు నాయన. అయ్యా మీరు మా విమోచకుడై ఉన్నారు అయ్యా. మాకు ఎవరు తోడుగా లేనప్పుడు మీరే మాకు తోడై ఉన్నారు. మాకు ఎవరు నీడగా లేనప్పుడు మీరే మాకు నీడై ఉన్నారు అయ్యా. మీరే మాకు సమస్తమై ఉన్నారు అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా మీకు వాక్యం ప్రభావం మేము సమర్పిస్తూ ఉండగా తండ్రి, మరి మాకందరికీ మంచి వినగలిగిన చెవులను దయచేయడం ఆయన తండ్రి. మా హృదయం అంతా కూడా మీకే అర్పిస్తూ ఉన్నాం అయ్యా. మీకు ప్రభు వ్యతిరేకంగా తన విరోధంగా మీకు ఆయాసకరంగా మా జీవితం ఉన్నట్లయితే దయతో మమ్మల్ని మన్నించండి నాయన. మా తప్పిదాలను క్షమించండి. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. మరి మీ వాక్యం మేము సమర్పిస్తూ ఉండగా అయ్యా మేము మమ్మల్ని మేము తగ్గించుకుంటూ అయ్యా మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి పరిశుద్ధ గ్రంథంలోని మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుండి కొన్ని వచనాలు. అప్పుడు శాస్త్రుల్లోను పరిశీలనలోను కొందరు, బోధకుడా, నీవు నన్ను ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతనం వారు సూచక్రియను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోన 3 రాత్రి పగళ్ళు తిమింగలము కలుపుడు ఎలాగుండెను, అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రి పగళ్ళు భూగర్భములో ఉండును. విని వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నిరాస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతా ముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. పునరుత్థాన దినములో ఉదయకాల సమయంలో తండ్రి, మరి మీకు వాక్యమును చదువుటకు ఇచ్చిన సమయానికి వందనాలు అయ్యా. మీకు వాక్యం వినుటకు ఇచ్చిన సమయానికి వందనాలు అయ్యా. మీకు వాక్యం గ్రహించుటకు నాయన ఇచ్చిన ఈ తరుణాన్ని మీకు స్తోత్రాలు తండ్రి. ఎందుకంటే ప్రభా నాయన మీకు వాక్యము తండ్రి మా జీవితాలను మారుస్తుంది నాయన. మీకు వాక్యము చేతని మేము జీవించగలుగుతాం. మీకు వాక్యము, మీ మాట మాకు జీవాహారమై ఉన్నది అయ్యా. ఎందుకంటే దినదినము మీకు వాక్యము ద్వారానే మాత్రమే మేము బలపరచబడతాము నాయన. దినదినము వాక్యము ద్వారానే ఎదుగుతాము నాయన. దినదినము వాక్యము ద్వారానే ఎదుగుతూ 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 మీ సన్నిధికి మేము వస్తాము నాయన. తను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి మీరే వాక్యం ద్వారా మాట్లాడండి. నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. అలపుడను బలహీనను ప్రభా, నన్ను మీకు సిలువ సాటును బరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. నా స్వరాన్ని మీరు ముట్టండి నాయన. మీ స్వరాన్ని వినిపింపచేయండి.
ఎంతమంది ప్రభు మీకు వాక్యం వినడానికి ఇష్టపడి వచ్చినారు ప్రభా, వారందరిని ఆశీర్వదించండి నాయన. ఎంతమంది అయితే మీకు వాక్యాన్ని విని జీవితాలు మార్చుకోవాలని ఇష్టపడుతున్నారో వారందరితో మీరు మాట్లాడండి నాయన. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో వారి ప్రాణం మీరు తృప్తిపరచండి నాయన. తను మీకు స్తోత్రాలు. మీ కొరకు జీవించాలని ఎంతమంది ఇష్టపడుతూ ఉన్నారో వారందరూ వాక్యము చేత జీవించబడుదురు గాక. తను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మీరే వాక్యం ద్వారా మాట్లాడి నన్ను మీ స్వాధీనం ఉంచుకోండి. తను మా జీవితాలను బలపరచండి. తను ఏ గడిలో మేము జీవిస్తున్నామో ఎలా మేము జీవించవలనో మీరు మాతో మాట్లాడమని, మా జీవితాలను ఆ గడియకు సంబంధించిన రీతిగా మీరు మమ్మల్ని నిలబెట్టమని మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ఈ ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుని వాక్యము కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యం వింటాం కనుక చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్త దేవుని వాక్యం విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే మనం దేవుని వాక్యానికి ఏం చెప్పాలా? అయ్యా మీరు నాతో మాట్లాడినాక ఆమేనని చెప్పాలా. దేవుని వాక్యం మా హృదయాన్ని తాకుతుందని అని మనం గ్రహించాలా. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము హృదయాన్ని చీలుస్తుంది. నిజమేనా? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కొంతమంది నోరు లేనట్టు మౌనంగా ఉంటున్నారు. దేవుడు మనకు నోరు ఇచ్చాడండి. ఆమేన్. ముందు మీరు నోరు లేదా? ఉన్నదా లేదా? దేవుడు నాకు నోరు ఇచ్చాడు దేవుడు స్తోత్రం చెప్పేదానికే. చేతులు ఇచ్చాడు దేవుడు స్తోత్రం చెప్పేదానికే. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మొట్టమొదటి దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. పోయిన వారం ఇదే అధ్యాయంలో నుండి దేవుని వాక్యం మనం చదువుకున్నాం. ఎంతమంది గుర్తున్నది? దేవునికి స్తోత్రం. ఇదే అధ్యాయంలో నుండి దేవుని వాక్యం చదువుకున్నాం. ఇదే అధ్యాయంలో నుంచి అదే రీతిగా ఈరోజు కూడా అదే వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎంతమంది గుర్తున్నది వర్తమానము? ఎంతమంది గుర్తున్నది? విన్న వాళ్ళకి గుర్తుంటుంది. ఆమేన్. ఎవరికైనా గుర్తున్నదా? వచ్చిన వారికి దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మర్చిపోయేది కాదు. మీకు తెలుసా? దేవుని వాక్యం మర్చిపోయేది దేవుణ్ణే మర్చిపోయినట్టు. అవునండి. వాక్యం వేరు దేవుడు వేరు కాదు. వాక్యమే దేవుడై ఉన్నాడు. అయ్యా నేను బైబిల్లో మర్చిపోతున్నామంటే మరో మాటలు అర్థమైందంటే దేవుణ్ణే మర్చిపోయినట్టు. ఎందుకంటే బైబిలే దేవుని వాక్యమై ఉన్నది. ఆమేన్. నిజమేనా? హల్లెలూయా. బైబిల్ దేవుని వాక్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. వాక్యం వేరు బైబిల్ వేరు కాదు. వాక్యమే బైబిల్ అన్నప్పుడు, బైబిలే దేవుని వాక్యమైనప్పుడు వాక్యమే దేవుడై ఉండెను. అందుకనే బైబిల్ చెప్తున్నది ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండెను అనే ఈ సంగతి అందరికీ కూడా తెలుసు. కానీ దాన్ని మనం పక్కన పెడితే దేవుని పక్కన పెట్టినట్టే. నిజమేనా? హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి. పోయిన వారం ఇదే వాక్యాన్ని మనం ధ్యానించాం. పోయిన వారం ఒక వర్తమానం మనం ధ్యానం చేస్తున్నాం. ఆ వర్తమానం గుర్తుందా? ఎవరైనా ఒకరు చెప్పవచ్చు గుర్తుంటే. గుర్తున్నదా? ద సైన్ ఆఫ్ దిస్ టైమ్ అని ఇంగ్లీష్లో ఉంది. తెలుగులో ఏంటిది? ఈ కాలం యొక్క సూచన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ కాలం యొక్క సూచన? ఏ కాలంలో నువ్వు జీవిస్తున్నావో ఆ కాలానికి సంబంధించిన సూచన. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, కాలాల గురించి బైబిల్ చెప్తున్నది. నిజమేనా? కాలము లేకుండా ప్రవక్తలు లేరు, ప్రవక్తలు లేకుండా కాలాలు లేవు. హల్లెలూయా. ప్రతి కాలములో బైబిల్ ప్రకారంగా కాలాలు దేవుడు ఇచ్చాడు. నిజమేనా? అందుకని ఆ బోర్డు మీద మనకు కనబడుతుంది కాలాల గురించి. అవన్నీ బైబిల్ కాలాలే. ప్రకటన గ్రంథంలో ఉన్న కాలాలవే. దేవునికి స్తోత్రం. అంటున్నారా? బైబిల్లో ఉన్న కాలాలు అవి.
మనం ఒక కాలంలో ఉన్నాం, కాల అంతంలో ఉన్నాం, కాల ముగింపులో ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. ముగింపులో మనం ఉంటున్నాం ప్రియులారా, అంతంలో మనం ఉన్నాం. లోకాంతము, యుగాంతము. ఎందుకంటే దేవుడు ఏది చెప్పాలో దేవుడు అన్నీ కూడా చెప్పేసినాడు. దేవుడు ఏది దాచలేదు. నిజమేనా? దేవుడు ఏది కూడా దాచిపెట్టలేదు. అన్నీ కూడా ఎవరి కోసం ఇచ్చాడైనా? ఎవరైతే ఆయన వాక్యం కావాలనుకున్నారో వారి కొరకు వాక్యమునంతా దేవుడు బయలుపరిచాడు. ఆమేన్. మంది ఇంతమంది ఉన్నారు, ఆమెన్ 2-3 వినబడుతున్నాయి. ఎట్లా రావాలా? ఆమెన్ అనేది గంభీరంగా రావాలా? ఎట్టున్నారా? ఆమెన్ అనేది మనకు కాదు వినబడే, దేవునికి వినబడాలా. ఎవరు ఆమెన్ అంటున్నారో కూడా దేవుడు లెక్క పెడతారు. దేవుని స్తోత్రం. ఎవరు చేతులు ఎత్తున్నారో కూడా దేవుని తెలుస్తుంది. ఎవరు మౌనంగా ఉన్నారో, నేను మౌనంగా, నువ్వు మౌనంగా, దేవుని తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ద సైన్ ఆఫ్ దిస్ టైం, ఈ కాలం యొక్క సూచన. ప్రియులారా, మనం పోయిన వారము దాని కంటిన్యూ మనం కంటిన్యూ చేసుకుంటాం. ఎందుకంటే పోయిన వారం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అది నేను మళ్ళీ మీకు చెప్పట్లేదు, విన్నారా? దాని కంటిన్యూషన్లో దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం మనం ఎక్కడ అయిపోయినామండి ప్రియులారా? అక్కడ వాళ్ళు అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు చూడండి, మనం ఒకసారి చదువుదాం. 12వ వచనం, 12వ అధ్యాయం 38వ వచనం. అడిగేది ఎవరో చూద్దాం ఒకసారి. సూచన అడుగుతున్నారు. ఈ సూచన అడిగే వాళ్ళు ఎవరో చూద్దాం ఒకసారి. చదవండి 38వ వచనం. అప్పుడు శాస్త్రులలోను పరిచయులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లానండి. ఇది ఎవరు అడుగుతున్నారు ఈ మాట? ఎవరు వాళ్ళు? అడిగేటోళ్ళు ఎవరు? మామూలు మనుషులు కాదని అడిగేటోళ్ళు. మరి ఎవరు అనుకున్నారు మీరు? శాస్త్రులు అంటే శాస్త్రజ్ఞానము అభ్యసించిన వారు. వారు ఏమనుకున్నారు? పాస్టర్లు వాళ్ళు, శాస్త్రులు, పరిచయులు. వాళ్ళే ఎవరిని అడుగుతున్నారు? మరి వారు ఎవరిని నమ్మాలి వాళ్ళు? మరి యేసు ప్రభువుని నమ్మాలా లేదా? మరి యేసు ప్రభువునే క్వశ్చన్ వేస్తున్నారు కదా, యేసు ప్రభువుని అడుగుతున్నారు. మరి ఎవరు? శాస్త్రులు, పరిచయులు. ఈ దినాలు అదే జరుగుతున్నది కదా. వాక్యము నీ ముందరనే ఉన్నప్పుడు అర్థం కాదు వారికి. ఈ కాలానికి సంబంధించిన వాక్యము వారి ముందట పెడితే వాళ్ళు ఏమంటారు? ఆ శాస్త్రుల పరిచయులే ఏమంటారు? క్వశ్చన్ వేస్తారు, ప్రశ్న వేస్తారు. ఇది ఎక్కడదండి అని వాళ్ళు అంటారు. ఇది ఎక్కడో లేదండి, బైబిల్లో ఉన్నది. నిజమేనా? బైబిల్లో ఉన్న సంగతులే మనం మాట్లాడుతున్నాం. బైబిల్లో లేని సంగతులు కాదు ఇవన్నీ కూడా కదా. దేవుడు బైబిల్లో ఏ విషయాలు దాచిపెట్టాడో అది ఈ కాలంలోనే పూర్తిగా బయలుపరచబడే సమయం ఇది. ఆమేన్. అందరు ఇక్కడ ఉన్నారు కదా. హల్లెలూయా. అందరం దేవుని వాక్యం వింటున్నాం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం ఉన్నది ఈ కాలంలోనే ఉన్నాం. ఈ కాలంలోనే దేవుని వాక్యం పూర్తిగా బయలుపరచబడుతుంది. ఆ కాలంలో చూడండి, యేసు ప్రభు కాలంలో ఎవరు అడిగినారు ఆ మాట? శాస్త్రులు, పరిచయులు లాంటి వాళ్ళు అడిగారు. శాస్త్రులు, పరిచయులు అంటే మీకు అర్థమైంది కదా. వారు ఎవరు కాదు, మంచి బోధకులు, మంచి పాస్టర్లు, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళు, శాస్త్ర జ్ఞానం పొందిన వాళ్ళే యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. నిజమేనా? కానీ యేసు ప్రభు మరి వారిని ఏమన్నాడు చూడండి. అడిగినప్పుడు 39వ వచనం, వ్యభిచారులైన చెడ్డతనం వారు సూచక్రియను అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు? మరి యేసు ప్రభు అన్నారు ఈ మాట, మనం చెప్పట్లేదు. ఈ శాస్త్రులు, పరిచయులను యేసు ప్రభు తీడుతున్నాడు. మీకు తెలుసా? ఇంకా మత్తయి సువార్తలు ఇంకా 23వ అధ్యాయంలో చూడండి, తీయకండి. ఆయన అంటాడు, అంధులైన మార్గదర్శకులారు అంటాడు. నిజమేనా? అంధులు అంటే ఏంటిది? గుడ్డోళ్ళు, గుడ్డివారా? గుడ్డి వాళ్ళు ఇంకోళ్ళు ఎట్లా నడిపిస్తారండి? వాళ్ళే గుడ్డోళ్ళ, ఇంకొకళ్ళు ఎట్లా నడిపిస్తారు? ఒకవేళ వాళ్ళు నడిపించాల్సుకుంటే వచ్చేటోళ్ళు గుడ్డోళ్ళు అయి ఉండాలి. ఈ గుడ్డివాడు ఇంకో గుడ్డివాడు నడిపిస్తే ఏమవుతుంది? ఇద్దరు కలిసి ఎక్కడ పోతారండి? గుడ్డోళ్ళలో పోతారా లేదా? వెనకొచ్చేటోడు మేము గుడ్డోళ్ళం కదా, ఆయన కళ్ళున్నోడు కావచ్చు అనుకుంటారు, వాళ్ళు నడుస్తారు. అసలు వాస్తవంగా అయితే ఈయన కూడా గుడ్డోడే. ఎవరైనా
నడిపించడం బోధకుడు ఎవడు? గుడ్డివాడే. వీళ్ళు తెలియదు, వెనక వచ్చేటోళ్ళకి తెలియదు. ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడు కదా, ఆయన ఎటు తీసుకుపోతే అడిపోతా, ఆయన నరకాలు తీసుకుపోయినా వాళ్ళకి తెలియదు. మరి అర్థమవుతుందా? ఈ మాట అన్నది యేసుప్రభువే. అంధులైన మార్గదర్శకులారు అన్నాడు. అంధులు గుడ్డివాళ్ళండి, వాక్యము తెలవక. వాళ్ళు కళ్ళు ఉన్నాయి, కన్నులు లేవని కాదు, కన్నులు ఉన్నాయి. కానీ ఎందుకు యేసుప్రభువుకు అంధులు అన్నారు? ఈ దిన ప్రపంచమంతా కూడా ఈ అంధులు ఉన్నారు. ఆమేన్. ప్రతి చర్చిలో, ప్రతి శాఖలో అంధులు ఉన్నారు. ఎందుకంటే దేవుడు శాఖ కాదు, దేవుడు ఏమిది మతం కాదు. దేవుడు ఏమై ఉన్నాడు? మార్గమై ఉన్నాడు. ఆయన యేసుప్రభు చెప్పలేదా? నేనే మార్గం అన్నాడా లేదా? నేనే పరలోకానికి ద్వారం అన్నాడా లేదా? కానీ వీళ్ళు మంచి జ్ఞానం చేత, సర్టిఫికెట్ల చేత వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఉంటాయి, వాటి ద్వారా వాళ్ళు బతుకుతారు, జీవిస్తారు. అదే వారి బ్రతుకుతారు. యేసుప్రభు దినాల్లో మీరు చూడండి, యేసుప్రభు వెంబడించిన వాళ్ళు శిష్యులు ఉన్నారు. వారు ఎవరి మీద ఆధారపడ్డారు? కేవలం యేసుక్రీస్తు మీదనే ఆధారపడ్డారు. హల్లెలూయా. ప్రవక్తలు ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీదనే ఆధారపడ్డారు. ఆమేన్. హల్లెలూయా. ఈ కాలం మారదు, దేవుని పద్ధతి మారదు అన్నారా? ఎందుకంటే దేవుడు తన పద్ధతిని మార్చుకోడు. ఆయన దేవుని వాక్యము మార్చుకోడు. దేవుడు తన మాట నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. చూడండి, అందుకనే మనము పరలోక రాజ్యం కావాలనుకున్నప్పుడు సరి అయిన మార్గమేదో మనం వెతకవలసి ఉన్నది. నిజమైన వాక్యం కావాలి అనేది మనకు అవసరం అండి. పరలోక రాజ్యం కావాలనుకునేటోడికి ఏం కావాలా? నిజమైన మార్గం కావాలా. ఎందుకంటే నిజమైన మార్గం ఎక్కడో లేదు. ఎక్కడ ఉంది? ఆ కాలానికి సంబంధించిన వాక్యం అయి ఉన్నది. నీకు అర్థమవుతుందా? ఎందుకు కాలాలు దేవుడు పెట్టాడంటే ఆ కాలానికి సంబంధించిన వాక్యం ఉన్నది. ఇది మీరు అర్థం చేసుకోవాలా. హల్లెలూయా. ఎందుకంటే మనం ఒక శాఖలం కాదు, డినామినేషన్లం కాదు, మనం కేవలం బైబిల్ నుండే మనం వచ్చాం. దేవుడు మనల్ని ఎప్పుడో జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించి పెట్టుకున్నాడు. ఆయన దేవుని నిర్ణయంలో మనం ఉన్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అవునండి, మనం ఉన్నది దేవుడు ఏర్పరచుకునే వాళ్ళము, దేవుని నిర్ణయంలో ఉన్నవాళ్ళం మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, అయితే వీళ్ళు అడిగితే యేసుప్రభు చెప్పిన మాట ఒకటే అండి కదా. ఇంకా పోయిన వారం మనం ఎక్కడి దాకా ఈ వాక్యం ధ్యానించినామంటే లేఖనం గురించి ఆయన చెప్పాడు కదా. లేఖనములు ఏమి రాయబడిందో దాని ప్రకారంగానే మెస్సియా వచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందో దాని ప్రకారంగానే లేఖనాలను బట్టి మాత్రమే మెస్సియా వచ్చారు. మెస్సియాగా దేవుడు వచ్చాడు. కానీ వాళ్ళు గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేకపోతున్నారంటే వారికి ధర్మశాస్త్రం తెలియదు. ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన నీకు తెలియాలని లేదు. హల్లెలూయా. మీకు బైబిల్ దగ్గర ఉన్నదండి, పరిశుద్ధ గ్రంథం ఉంది. మీరు చదవకపోతే దగ్గర పెట్టుకొని సంతోషపడేది కాదు. ఈ సమయం బైబిల్లో ఏముందో అదంతా నువ్వు చదవాలా. ఆ విషయాలన్నీ నీకు తెలవాలా. అర్థం చేసుకొని నడవలసిన జీవితము నువ్వు కలిగి ఉండాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే లేఖనానుసారమైన సూచన అనేది యేసు ప్రభు వారికి చెప్తూ ఉన్నాడు. ఆమేన్. వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? హల్లెలూయా. యేసు ప్రభువే లేఖనమై ఉన్నాడు. నీకు అర్థమైందా? అసలు లేఖనము వాక్యం అంటే ఎవరో కాదు, వాక్యం అంటే యేసు ప్రభువే. లేఖనానుసారంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యోనా గురించి బైబిల్లోనే ఉంది లేదా? యోనా గురించి బైబిల్లోనే ఉంది. అందుకనే యోనా గురించి మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి ఏమన్నాడు ఇక్కడ. చూడండి, వాళ్ళు అట్లా సూచన అడిగినప్పుడు ఆయన ఏమన్నారు చూడండి దయచేసి. వ్యభిచారులైన వాళ్ళని ఏమన్నాడు? ఆయన తిడుతూ ఉన్నాడు, కోపడుతున్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. ఓ గద్దింపు ఇక్కడ ఉంది. వ్యభిచారులైన చెడ్డతరం వాళ్ళరా. వ్యభిచారం అంటే అర్థం ఏంటండి? ఇది చూడండి, వ్యభిచారం అంటే భౌతికంగా నేను మీతో మాట్లాడట్లేదు, ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడు నువ్వేమవుతుందో అది వ్యభిచారం. అది భర్తను విడిచిపెడితే ఏమంటారు?
వేశ్య అంటారు. నిజమేనా? మన భర్త ఎవరు? మన భర్త దేవుని వాక్యమై ఉన్నది. దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, ఇంక ఏదో పట్టుకుంటావో, ఏదో సంఘమో ఏదో శాఖను పట్టుకుంటావో, ఆ సంఘము శాఖ అనేది దేవుని వాక్యం కాదు. అది మానవులు ఏర్పరచుకున్న శాఖలు ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఏమడుగుతున్నారు? సూచన అడుగుతున్నారు. అందుకే నేను అంటున్నాడు, విభిచారులైన చెడ్డతరం వారు, చెడ్డవాళ్ళు. చూడండి, ఎందుకు దేవుడు ఆ మాట అంటున్నాడు ఒకసారి మీరు ఆలోచిస్తున్నారా? దేవుడు ఎప్పుడు కూడా వట్టిగా అనడండి, వట్టిగా అనడైనా వాళ్ళు అట్లా ఉన్నారు. వారి జీవితం ఆ రీతి ఉన్నది కానీ గద్దిస్తూ ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? వట్టిగా అంటే ఎవరు ఊకోరు, ఉన్నది ఉన్నట్టు అంటారు. ఉన్నది ఉన్న అంటే కూడా ఈ దినాలు ఎవరు ఊకుంటట్లేరు కదా. నువ్వు తప్పు చేస్తున్నావు బ్రదర్, నీకు కూడా కోపం వస్తుంది. అందుకని లేఖనాన్ని బట్టి చెప్తున్నాడు ఆయన. లేఖనములు ఏమున్నదో ఆ విషయమే నేను మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, లేఖనానుసారమైన సూచనలో యేసు ప్రభు ఉన్నాడు. ఆ సూచన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో అదే వారితో మాట్లాడుతున్నాడు. ఆ సూచన ఏమన్నాడు ఆయన? అదే మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రవక్త అయినా చదవండి దయచేసి. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహించబడదు. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు ఈ కాలపు సూచన, సైన్ ఆఫ్ దిస్ టైం అని మనం వింటున్నాం. ఈ కాలపు సూచన అనుకుంటున్నాం. అట్లా చూడండి, మరి అసలు సూచన అంటే ఏందో మనకు అర్థమైందా? ప్రతి కాలానికి దేవుడు పంపించిన ప్రవక్తనే ఒక సూచన అయి ఉన్నాడు. ఏలియా కాలానికి ఏలియా ఏ పర్వతం దగ్గర ఉన్నాడు గుర్తుందా? ఏ పర్వతము? కర్మేల్ పర్వతమేనా? హల్లెలూయా. కర్మేల్ పర్వతం దగ్గర ఏలియా. ఇప్పుడు ఆయన ఒక సూచన ఆ కాలానికి. జాగ్రత్త వినండి. హల్లెలూయా. ఏలియా ఆ దినాల్లో సూచన. అట్లాగే మోషే దినాల్లో సూచన ఉన్నాడు. మరి బాప్తిస్మమిచ్చే యోహాను దినాల్లో సూచన ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, అట్లా ఇట్లా మనం తీసుకుంటే ప్రియులారా, ప్రతి కాలానికి ప్రవక్త ఒక సూచన ఉన్నాడు. అప్పుడు వారు ఏం చేయాలి? మరి ఆ కాలానికి సూచన వారు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు మాట్లాడే ఆ దినాల్లో అసలు సూచన యేసుక్రీస్తు అయి ఉన్నాడు కనుక ఆ సూచన వారికి అర్థం కాలేదు. ఆయన అడుగుతున్నాడు, ఇంకా వేరే సూచన అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? యోనా గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, గమనించండి. అందుకనే ప్రియులారా, ఎప్పుడు కూడా లేఖనం అనేది మనం అర్థం చేసుకోవాలి. వాక్యం ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, వాక్య ప్రకారంగా బైబిల్లో ఏది దేవుడు బయలుపరుస్తున్నాడో కూడా నీకు అర్థమవుతుంది. ఇటువైపు చూడండి. దేవుడి స్తోత్రం. వాక్యం మీద మనసు పెట్టండి. వాక్యం మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, లేఖనం అర్థమవుతుందో, అప్పుడు మీకు వాక్యం అర్థమవుతుంది, బయలుపాటు కూడా వస్తుంది. దేవుడు వాక్యాన్ని బట్టే బయలుపాటు ఇస్తాడు. వాక్యం లేకుండా బయలుపాటు లేదు. దేవుని స్తోత్రం. వాక్యంలో ఉన్న ప్రతి విషయం మనకు బయలుపరిచేదే బయలుపాటు ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇస్సాకు రెబెకా బైబిల్లో కనబడతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇస్సాకు రెబెకా ఆ కాలంలో మీరు గమనించండి. ఇప్పుడు ఇస్సాకు కోసమని అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఆ వధువు కోసము ఎవరిని పంపించాడు? ఎలియాజరును పంపించాడు. హల్లెలూయా. దేనికోసమని? ఇస్సాకుకు భార్య కావాలా? భార్యను వెతికేదానికి పంపించాడు. ఎవరిని పంపించాడు? ఎలియాజరును. అయితే ఎలియాజరు యొక్క పని ఏంటంటే, ఎలియాజరు యొక్క పని ఏంటిది? ఇస్సాకుకు మంచి వధువును సిద్ధపరచాలా? ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఇస్సాకు ఏం చేయాలి? మంచి వధువుని సిద్ధపరచాలా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలుసా, ఈ కాలానికి వచ్చిన ప్రవక్త కూడా ఒక పెళ్లి కుమారుడికి మంచి వధువును సిద్ధపరచడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ కాలానికి సూచన ఉన్నాడు. ఇదిగో పెళ్లి కుమారుడు,
అని చెప్పేటాన్ని ఈ కాలానికి సూచన అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో పెళ్లి కుమారుడు. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్తున్నాడు ఆ మాట? వధువుకు చెప్తున్నాడు. ఎందుకంటే వివాహం చేసుకున్నది పెళ్లి కుమార్తెనే కదా. హల్లెలూయా. ఇదిగో పెళ్లి కుమారుడు, ఎదుర్కొని రండి. అది ఈ గడియలో జరిగే కార్యం. అది ఇంకా కాలాలు లేవు, గడియలు లేవు, అది ఈ కాలంలోనే జరగాల. ఇప్పుడు పెళ్లి కుమార్తె అయిన వధువు సిద్ధపడి ఉండాలి, ఎదుర్కొని దానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా వేరే కాలం లేదు ప్రియులారా. అందుకని ఈ కాలం సూచనది. అర్థమవుతుందా? ఆమేన్. గమనించండి, అబ్రహాం కాలంలో ఎలియాజరును దేవుడు అట్లా పంపించాడు వధువు కోసం. దానికి సాదృశ్యం ఏంటంటే ఈ కాలంలో దేవుడు ఈ కాలపు ప్రవక్తను వధువు కోసమే ప్రపంచమంతా పంపించాడు ఆయన. అర్థమైందా? హల్లెలూయా. ప్రపంచం అంతటా ఆయన వధువు ఉన్నది. హల్లెలూయా. ఆ వధువు ఎటువంటిదంటే ఏ శాఖకు, ఏ డినామినేషన్ సంబంధించినది. కేవలం వాక్యం మాత్రమే వధువు కావాలి, కేవలం వాక్యం మాత్రమే పొందుకొని ఉంటుంది. హల్లెలూయా. వధువు కావలసింది వరుడే కావాలి. వధువు సిద్ధపడి ఉంటుందండి, వాక్యం కోసం సిద్ధపడి ఉంటుంది. ఎవరైతే వాక్యం కోసం ఎదురు చూస్తున్నారో వారి దగ్గరికే వాక్యం వస్తుంది. ఆకలి కొని వారికే కదా ఆహారం అనేది ఇచ్చేది. బైబిల్లో మాట ఉంది ప్రియులారా, ఆకలి కొనిన వారలారా, ఆకలి కొనిన వారలారా, దాహం కొన్న వారలారా, మీరు ఎక్కడికి రండి? నీళ్ళ యొద్దకు రండి, ఆహారం యొద్దకు రండి. ఆమేన్. అదే గడియ. ఎవరు ఆకలి కొంటారో వారికి ఆహారం. అందరి కోసం కాదు ఆ కాలము, వర్తమానం అనేది. ఆ కాలానికి సంబంధించిన వారు ఎవరైతే భూలోకంలో ఉన్నారో వారి కోసమే వాక్యం, వారి కోసమే వర్తమానం, వారి కోసమే బయలుపాటు, వారికే ప్రవక్త, వారికే బయలుపాటు, వారికే అన్ని అర్థం చేయిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే అందుకనే మనం జీవించేది ఏ కాలంలో జీవిస్తున్నాం తెలుసా? ఆఖరి కాలం అన్నారు, సైన్ ఆఫ్ దిస్ టైం, ఈ కాలం సూచన అన్నారు. తర్వాత ఇంకో కాలం కూడా అన్నాడు ఆయన. ఏంటిది? సాయంకాలము. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. మనం ఎక్కడ ఉన్నాం? ఈవినింగ్ టైం. ఈవినింగ్ టైం అంటే సాయంకాలం. అర్థం కాలేదా? అర్థం కాలేదా? హల్లెలూయా. మనం జీవించేది సాయంకాలంలో, సాయంకాల సమయంలో జీవిస్తున్నాం. ఆమేన్. సాయంకాలం అంటే సాయంకాలం తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? ఇంటికి వెళ్ళే సమయం ఇది. ఈ లోకం ఇల్లు కాదు, మనం పరలోకానికి వెళ్ళే సమయం ఇది. ఆమేన్. చూడండి, ఈవినింగ్ టైం, సాయంకాలం వెలుగు, సాయంకాల వర్తమానము, సాయంకాల వర్తమానికుడు. ఆమేన్. హల్లెలూయా. సాయంకాల వర్తమానము, సాయంకాలపు వెలుగు, ఇంకా సాయంకాల వర్తమానికుడు. ఆమేన్. ఇవన్నీ జరిగినాయి. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. సాయంకాల వర్తమానికుడు వస్తాడు కాదు, ఆయన వచ్చాడు. సాయంకాల వర్తమానం వస్తుందని కాదు, వచ్చింది. సాయంకాలం వెలుగు వస్తుందని కాదు, వెలుగు వచ్చింది. ఆ సాయంకాలం వెలుగే ఈ కాల వర్తమానము. ఆ సాయంకాల వర్తమానం కూడా ఈ కాల వర్తమానికుడు. అదే ఈ కాలపు సూచన. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రియులారా, అన్ని కాలాల్లో దాచబడిన ప్రతిదీ కూడా ఈ కాలంలో మాత్రమే బయలుపరచబడుతుంది. అర్థమవుతుందా? మనం 7 సంఖ్యలు అక్కడ చూస్తున్నాం. ఇక్కడ 7 సంఖ్యలు ఏమున్నాయి ప్రియులారా? ఎబెస్ సంకాలం ఉన్నది, స్పుర్ణ సంకాలం ఉన్నది, పెర్గమ ఉన్నది, తర్వాత తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. అంటే మొదటి నుంచి ఎక్కడెక్కడైతే వాక్యం దాచబడిందో ఆ దాచబడిందంతా కూడా ఆఖరి కాలములో దేవుడు పూర్తిగా బయలుపరిచాడు. అంటే ఇక అర్థం ఏంటంటే అదే బైబిల్ చెప్తున్నది. 7వ దూత పలుగు దినములలో అతడు బూదబోచుండగా దేవుడు తన ప్రవక్తలకు, మీరు అందరూ ఒకరే చెప్పాలా? హల్లెలూయా. దేవుడు తన ప్రవక్తలకు సువార్త మర్మమంతా కూడా
సమాప్తమైపోయాను. ఈ సమాప్తం అనేది ఎవరన్నారు తెలుసా మీకు? బైబిల్లో ఒక ఆయన అన్నాడు శిలువ మీద. ఎవరైనా? ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. సమాప్తమైన అన్నాడు ఆయన. ఈ కాలంలో ప్రవక్త అదే మాట్లాడుతున్నాడు, 7వ దూత మాట్లాడుతున్నాడు. బైబిల్లో మర్మమంతా కూడా సమాప్తమాయను, ఇక ఏది కూడా లేదు. అది ఏం చేయాలి? అది ఈ కాలంలో, ఈ కాలపు సూచనగా దాన్ని గ్రహించాలా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. అందుకని ఇక్కడ దేవుని ప్రవక్త ఒక మాట చెప్తారు పిల్లరా. చివరి సూచన ఏంటంటే దేవుడు మానవ గుడారంలో బయలుపరచబడుట. అర్థమవుతుందా? దేవుడు మానవ గుడారములో బయలుపరచబడుట చివరి కాలంలో చివరి సూచన అయి ఉన్నది. ఆమేన్. చూడండి, గమనించండి పిల్లరా. నోబును మనం తీసుకున్నట్లయితే పిల్లరా, నోబు ఆ కాలానికి సూచన. నిజమేనా? నోబు ఆ కాలానికి సూచన. మోషను కనుక మనం తీసుకున్నట్లయితే వాళ్ళందరూ ప్రవక్తలే, కానీ మోషే కాలం వేరు, నోబు కాలం వేరు. నిజమేనా? బాప్తిస్మం యోహాను కాలం వేరు. అందరూ ప్రవక్తలే, కానీ కాలాలు ఉన్నాయి. ఇది మనం గమనించాలా. ఆమేన్. అర్థమైందా? వింటున్నారా? ప్రవక్తలు ఉన్నారు కానీ కాలాలు వేరు. నిజమేనా? హల్లెలూయా. బాప్తిస్మం యోహాను ప్రవక్త కాదు, ప్రవక్తనే, కానీ ఆ కాలం వేరు. పౌలు ఉన్నాడు, పౌలు ఒక కాలానికి ప్రవక్త, కాలం వేరు. అట్లాగే ఆఖరి కాలము, చివరి కాలము, చివరి కాలము సూచన. ఆమేన్. గమనించండి పిల్లలు. లేఖన ప్రకారంగా నిజమైన ప్రవక్త లేఖనాలనే పూర్తిగా బయలుపరుస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. చూడండి, గమనించండి. ఇక్కడ వీళ్ళు అడిగినారు చూడండి. వాళ్ళు ఏమన్నారంటే 10వ వచనంలో 40వ వచనము మత్తయి సువార్త 13:40 వచనంలో వాళ్ళు ఏమడిగినారు? యేసు చూడండి, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగున మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. ఆమేన్. ఈ మాట ఎవరు చెప్పారు? సూచన ఇది. ఈ సూచన మాత్రమే యేసు ప్రభు వారికి ఇస్తున్నారు. అర్థమవుతుందా? అంటే ఏది ఎందుకు యోనా గురించి చెప్తున్నాడు? అసలు యోనా గురించి అందరూ ఏమనుకుంటారంటే యోనా దేవుడు చెప్పింది చేయలేదు అనుకుంటారు. నిజమా? దేవుడు ఒక దిగి పోమంటే ఆయన ఇంకో దిగి పోయిండండి, యోనా తప్పు చేసాడు అనుకుంటారు. వినరా? అసలు యోనాతో దేవుడు ఏమన్నాడు? ఎడుపోమన్నాడు. ఎడుపోమన్నాడు, గట్టిగా ఎడుపోమన్నాడు. ఆయన ఎక్కడ పోయినాడు? మరి దేవుడు అరే తప్పు చేసిండు అనలేదే కదా. దేవుడి లేఖనము, దేవుని సూచన ఏదైతే నెరవేరాలో నెరవేర్చబడేదానికే ఆయన భద్రంగా కాపాడాడు ఆయన. ఆమేన్. అర్థమైందా? మొట్టమొదటి దేవుడు యోనాకు చెప్పింది ఏంటంటే నీనేవికి పొమ్మన్నాడు. ఆ నీనేవే ఆ ప్రాంతానికి యోనా వెళ్ళాలి. నీనేవే వాళ్ళు రక్షించబడాలి, నీనేవే వాళ్ళు నాశనం నుంచి తప్పించబడాలా. ఇది లేఖనము నెరవేర్పు కావాలా. అందుకోసమే యోనాను దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అర్థమైందా? ఆమేన్. యోనా గురించి మీకు చాలామందికి తెలుసు కదా. ఇక్కడి వరకు మనకు బాగా తెలుసు. కథ రూపంగా మీరు ఎట్లా అర్థం చేసుకున్నారో కానీ, ఎందుకంటే ఆయన ఎటు ప్రయాణం చేస్తున్నాడు? నేనేవికి పోమంటే తర్షీసు ప్రయాణం అయిపోతున్నప్పుడు టికెట్ తీసుకున్నాడు, పోతున్నప్పుడు అక్కడ జరిగిన కార్యం ఏంది? ఆ ఓడలో పోతున్నాడా? నిజమేనా? పోతుంటే ఏమైతుంది? పోతుంటే ఓడంతా కూడా బద్దలైపోతుంది. తర్వాత తుఫాన్లకు వచ్చేస్తుంది.
వాళ్ళందరూ కూడా ఎంత ప్రయత్నం చేసినా అది ఆగిపోదు. కానీ వారు ఎంత ప్రార్థన చేసినా జరగదు. అది నిజమేనా? అది ఎక్కడి దాకా వస్తుంది? యోన దాకా వస్తుంది కదా. యోన ఏం చెప్తాడు? నన్ను కట్టేసి ఎక్కడ పడేయమంటాడు? సముద్రంలో పడేయండి, మీరు భద్రంగా ఉంటారు అని చెప్పాడా లేదా? హల్లెలూయా. చూడండి, జరిగిన కార్యం అదే అండి. తర్వాత ఎప్పుడైతే సముద్రంలో పడేస్తారో, సముద్రంలో పడేసినప్పుడు ఇది నిమ్మలమైపోతుంది. ఓడ నిమ్మలమైపోతుందా లేదా? హల్లెలూయా. తర్వాత యోన ఎక్కడ ఉంటాడు? యోన కోసం దేవుడు ఏం భద్రపరిచాడు? విన్నారా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. యోన సముద్రములో ఎవరిని భద్రపరిచాడు? ఎవరు భద్రపరిచాడు? దేవుడు భద్రపరిచారు. యోనాను కాపాడుకోవడానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేసినాడు. హల్లెలూయా. ఏంటిది అది? తిమింగలమైన. హల్లెలూయా. తిమింగలం అంతమంది దేవుడు చెప్పాడు కదా. నిజమేనా? రెడీగా ఉన్నది తిమింగలమట. రెడీగా ఉన్నది యోనాను తీసుకువెళ్ళడానికి. 3 రోజులు ప్రయాణం చేయాల. 3 రోజులు ఆయన ఎక్కడ ఉండాలి? తిమింగలము లోపల ఉండాలా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా ఎందుకు ఈ మాట చెప్తున్నాడు యేసు ప్రభు వారు? 3 రోజులు అంటే మీకు అర్థమైందా? సూచన ఏంది? నిజమేనా? 3 రోజులు అంటే ఎన్ని గంటలు అవుతుందండి? ఎన్ని అవర్స్ అవుతుంది? 72 అవర్సేనా? నిజమేనా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకే నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభువు చెప్పారు చూడండి, యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రింపగళ్ళు ఎక్కడున్నాడట? భూగర్భములో ఉన్నాడు. ఇదే సూచన చెప్పాడు. ఆమేన్. ఇప్పుడు 3 రోజులు ఈయన ఎక్కడున్నాడు? ఎవరు? యోన అంటే తిమింగల లోపల ఉన్నాడు. ఇదేమైందంటే ప్రియులారా, అది తిరిగి మళ్ళీ ఆయన బయటకు వచ్చాడు. సమయం వచ్చింది. దేవుని స్తోత్రం. అయితే వీరు ఆ జాలర్లు ఒక సమయంలో ఏం చేస్తున్నారంటే, జాలర్లు చేపలు పడడానికి వచ్చారు. ఎక్కడికి? సముద్ర ఒడ్డు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. తర్వాత ఆ సమయంలో ఈ తిమింగలము బయటకు వచ్చేసింది. అర్థమవుతుందా? 3 రోజుల దాకా యోనాను కాపాడింది. దేవునికి స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా మీకు? వాళ్ళు అక్కడ ఉన్న అన్యులు వాళ్ళు సముద్రమునే దేవతగా మన చేపనే దేవతగా ఆరాధిస్తారు. చేపనే దేవతగా ఆరాధిస్తారు. అర్థమవుతుందా? అదే సమయంలో తిమింగలం అక్కడికి వచ్చేసింది. ఆ తిమింగలం నుంచి ఎవరు వచ్చారు బయటికి? యోనా బయటికి వచ్చాడు. హల్లెలూయా. ఏ ప్రాంతానికైతే దేవుడు వెళ్ళమన్నాడో ఆ ప్రాంతంలోనే ఆ తిమింగలం ఏం చేసింది? యోనాను బయటికి కక్కేసింది. హల్లెలూయా. ఇది లేఖనము నెరవేర్పది. హల్లెలూయా. ఏది వద్దన్నాడో ఆయన వద్దనుకున్నాడో తిరిగి అక్కడికే వెళ్ళవలసి వచ్చింది. హల్లెలూయా. చూడండి, అక్కడ వాళ్ళు ఆరాధించే వాళ్ళు అన్యులు. ఎక్కడ? ఈ చేప తిమింగలం ఎప్పుడైతే యోనాను బయట కక్కేసిందో ఆ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా అన్యులు. అక్కడ యోన దేవుని గురించి ప్రకటించాడు. హల్లెలూయా. చూడండి, ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. మీకు అర్థమవుతుందా? 3 రోజుల తర్వాత యోనా పొందుకున్నది ఏంటంటే పునరుత్థానం పొందుకున్నాడు. ఆమేన్. మీకు తెలుసా, యేసు ప్రభువు వారు చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేచినాడు. ఆ తిరిగి లేవడం ఏమై ఉన్నది? అది పునరుత్థానమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అంటే యోనా పునరుత్థానం కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా? పునరుత్థానం అయినాడు. ఆయన తిరిగి లేచాడు. అట్లాగే ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన మరణము జయించి తిరిగి లేచాడు. ఆయన ఈ సూచన మాత్రమే వారికి చెప్తున్నాడు. ఆయన ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను నేనంటే, యేసు ప్రభువు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. ఈ సూచన ఏందని చెప్పింది? యోనా 3
రాత్రి మగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగున్నాడో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రి మగలు ఎక్కడ ఉంటాడు? భూగర్భంలో ఉంటాడు. అంటే మెస్సియా గురించి ఆయన వారికి చెప్తున్నాడు, తన గురించి చెప్తున్నాడు. ఆ సూచన వారికి అర్థం కాలే, కనుకనే మళ్ళీ చెప్తున్నాడు. ఆమేన్. మీకు అర్థమైందా? ఆనాడు శాస్త్ర పరీక్షలకు అర్థం కాలే, మరి మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆనాడు వారికి అర్థం కాలేదండి. అర్థం కాక అడుగుతున్నారు. కాకపోతే మళ్ళీ చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు? మనుష్య కుమారుడు 3 రాత్రి మగళ్ళు భూగర్భములో ఉన్నాడు, తిరిగి లేచాడు ఆయన. దానికి సాదృశ్యం ఏంటంటే యోనా తిమింగముల కడుపులో 3 రాత్రులు ఉన్నాడనే సంగతి సూచన చెప్పాడు ఆయన. అర్థమవుతుందా అని చెప్తే ఇంకేమన్నాడు ఆయన? చూడండి, చదవండి 41వ వచనం. వినేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. విమర్శ సమయమున నీనేవే వారు ఈ తరం వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. హల్లెలూయా. చూడండి, అక్కడ యోనా ఏం చేసిండట పిల్లరా? వాక్యం చెప్తుంది, వాక్యం మాట్లాడుతున్నాడు ఆయన. నేనే వారు ఏం చేసిండట? యోనా ప్రకటన విని, యోనా మాటలు విని, యోనాలో ఉన్న దేవుని వాక్యం విని వారు ఏం చేస్తున్నారు? మారు మనసు పొందిరి. మారు మనసు పొందారు. పొందిన తర్వాత చూడండి, కనుక విమర్శ సమయమున నేనే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరాస్థాపన చేతురు. ఈ మాట వారి గురించే చెప్తున్నాడు. మీ మీద నేరాస్థాపన చేసేదానికి ఎవరట? నేనే వాళ్ళు మీ మీద నేరస్థాపన చేసేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఎవరి మీద నేరస్థాపన చేయడానికి? శాస్త్రులు పరీక్షల మీద. అర్థమైందా మీకు? ఆ బోధకుల మీదనే. ఎందుకంటే వారికి మారు మనసు లేదు. మీరు అనవచ్చు, అయ్యా వారు బోధకులు కదా అని మీరు అనవచ్చు. వారు పాస్టర్లు అండి అని మీరు అనవచ్చు. వారు శాస్త్ర జ్ఞానం పొందుకున్న వాళ్ళు, సర్టిఫికెట్లు పొందుకున్న వాళ్ళకు మారు మనసు లేదన్నారంటే నువ్వు ఎన్ని సర్టిఫికెట్లు పొందుకున్నా పర్వాలేదు, కానీ ఇక్కడ కావాల్సింది ఏంది? వాక్య ప్రకారంగా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలా. అది దేవుని వాక్యం. అది ఆమేన్. అది లేదు, అది లేదు. నీకు ఎన్ని సర్టిఫికెట్లోనే ఇక్కడ ప్రయోజనం లేదు. దేవుడు నీకు ఎన్ని సర్టిఫికెట్ సంపాదించావని నేను అడగడు. అర్థమవుతుందా? దేవుడు నేను అడిగేది ఏంటిది? నువ్వు మారు మనసు పొందినవా లేదా? పాప క్షమాపణ పొందుకున్నావా లేదా? యేసుక్రీస్తు నామములో నువ్వు నూతన జన్మ పొందుకున్నావా లేదా? బైబిల్ ఎన్ని బ్యాప్టిజాలు ఉన్నాయి? ఒకటే బ్యాప్టిజం ఉన్నది. ఆ బ్యాప్టిజం ఏమైనది? అది యేసుక్రీస్తు నామములో నిజమైన బ్యాప్టిజం అయినది. అది నువ్వు పొందుకోవలసి ఉన్నది. అది లేదు. అది లేకపోతే నీకు ఎన్ని సర్టిఫికెట్లు ప్రయోజనం లేదు. దేవుడు నీ సర్టిఫికెట్ను చూడడు, నీ విద్యను చూడడు, నీ శాస్త్ర జ్ఞానం అవసరం లేదు దేవునికి. దేవునికి కావాల్సిందేంది? ఆయన మాట ప్రకారం ఎంతవరకు నడుస్తున్నావు అనేది కావాలి ఆయనకి. ఆయన లేఖనం నీలో ఎంతవరకు ఉన్నదని కావాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే ఆ నేనే వారు మారు మనసు పొందారు. చూడండి, దేవుని మాట, యోనా మాట విని మారు మనసు పొందారు. కనుక విమర్శ సమయంలో నేనే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు అని యేసుప్రభువారు అన్న మాట ఇది. అర్థమవుతుందా? అంటే ఇంకా అదే రీతి ఇంకో మాట కూడా నడుచు. తర్వాత చూడండి, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా గొప్పవాడు కాదు, యేసుక్రీస్తు కంటే గొప్పవాడు కాదు. ఆమె చెప్తారా? 2 చేతులు. హల్లెలూయా. ఏ ప్రవక్త యేసుక్రీస్తు కంటే గొప్పవాడు కాదు. ప్రవక్తలు మాత్రం యేసు ప్రభు ఉన్నారు. హల్లెలూయా. ప్రవక్తలు దేవుడు చెప్పిందే చేస్తారు. నిజమేనా? అందుకే ఆయన అన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ఆయన అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద
నేరస్థాపన చేయును. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? మళ్ళీ ఇంతవరకు యోనా గురించి చెప్పాడు ఆయన. యేసు సూచన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సూచన ఏంటో చెప్పాడు. ఆ సూచన ఏంటిది? అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమైంది సూచన ఏంటిది? యేసు ప్రభువు చెప్పిన సూచన ఏంటిది? మీకు అర్థం కాలే? మీకు అర్థమైందా? హల్లెలూయా. 3 రాత్రింబగళ్ళు తిమింగలం గర్భంలో ఉన్నటువంటి యోనానే సూచన అన్నాడు ఆయన. వారు అడిగిన సూచనకు ఆయన సూచన చెప్పాడు. తర్వాత ఇంకేమన్నాడు? యోనా కంటే గొప్పవాడు మీ మధ్యలో ఉన్నాడు. ఆయనే సూచన అన్నట్టు. తర్వాత ఇంకేమన్నాడు చూడండి. దక్షిణ దేశపు రాణి. చూడండి, విమర్శ సమయంలో దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఒక నిమిషము దక్షిణ దేశపు రాణి గురించి మనం ఆలోచించక ముందు ఇక్కడ దేవుని ప్రభుత్వం మాట్లాడతారు, అది ఆలోచిద్దాం. ఆయన ఏమంటారంటే, దేవుడు భూమి మీదకి ఒక బహుమానం పంపినప్పుడు వింటున్నారా? మరి ప్రజలు దాన్ని గౌరవించాలి. చెవులు ఉన్నవారు వినుగాక. ఏమన్నాడు దేవుడు అంటే, ప్రవక్త ఏమన్నాడంటే, దేవుడు భూమి మీదకి ఒక బహుమానం పంపినప్పుడు మరియు ప్రజలు దానిని గౌరవించిన ఎడల ప్రజలకు ఎల్లప్పుడూ సువర్ణ యుగమై ఉండను. ఆమేన్. ఆ బహుమానం ఏంటి తెలుసా? ఆ బహుమానము ప్రవక్త. ఇది ప్రతి కాలంలో జరిగే విషయాలు. ప్రతి కాలము దేవుడు ఒక బహుమానాన్ని లోకానికి ఇస్తూ ఉన్నాడు, ప్రపంచానికి. ఎందుకంటే ప్రవక్త లేకుండా బైబిల్ అనేది బయలుపాటు రాదు. బైబిల్లో ప్రతి విషయం బయలుపడాలంటే ఎవరు కావాలి? దేవునికి మనకి మధ్యలో ఒక ఆయన ఉండాలా. దేవుడు చెప్పింది మనకు చెప్పాలా. ఆయన ఏమన్నాడు? ఆయనే దీర్ఘదర్శి అన్నారు, ఆయనే ప్రవక్త అన్నారు. దేవుని స్తోత్రం. దేవుడు ఏది చేయదలుచుకున్నా కానీ ఎవరి ద్వారా చేస్తానన్నాడు? బైబిల్లో ప్రవక్తల ద్వారా మాత్రమే ఆయన బయలుపరుస్తాడు. నిజమేనా? దేవుడు ఏది చేయదలుచుకున్నా కానీ కేవలం ఒక్కరిని ఏర్పాటు చేసుకుంటారు ప్రతి కాలానికి. ఆ ఏర్పాటు చేసుకున్న వాడే సూచన ఉన్నాడు. ఆయన ద్వారా తన ప్రజలకు ఆయన మాట్లాడతారు, బయలుపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, అది ప్రజలకి సువర్ణ యుగమై ఉంటుంది. ఆ కాలానికి సంబంధించినటువంటి ఆ బహుమానాలు వారు పొందుకుంటే, లేకపోతే వారు కనుక దాన్ని త్రోసివేస్తే ఎట్లా ఉంటుందండి? అగాధమే అంటాడు ఆయన. అది అగాధమేగా. అగాధం అంటే మీకు ఏం గుర్తుకు రావాలా? అగాధం అంటే ఎవరు గుర్తుకు రావాలి తెలుసా? ఎంతమంది గుర్తుకు వస్తున్నది? ఇక్కడే మీరు ఉన్నారా? వాక్యంలోకి వెళ్ళండి. హల్లెలూయా. అగాధం అంటే మనకి ఎవరు గుర్తుకు వస్తారంటే, ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు ఉన్నారు. నిజమేనా? వారిద్దరి మధ్యలో ఉన్నది ఏంటిది? అగాధమే. ఆమేన్. చూడండి, అగాధము. లాజరు అంటాడు, ఏమంటాడు? అయ్యా నాకు దాహం వేస్తుంది కదా. ఆయన ఇక్కడికి, అక్కడ ఎవరు ఉన్నారు? అబ్రహాము రూమును ఆనుకున్న వాడు ఎవరు? లాజరే. హల్లెలూయా. ఇటువైపున ఎవరు ఉన్నారు? ధనవంతుడు అంటే అది ఎటువంటి వాడు అంటే అది ఒక మతానికి సంబంధించిన వాడే. నాదొక బ్యాప్టిస్ట్, నాకు పెంతెకోస్తు, నాకు ఏదో క్యాస్ట్, నాకు క్యాథలిక్, ఏదో ఒకటి దానికి సంబంధించిన వాడు, వాక్యానికి సంబంధించిన వాడు కాదు. లాజరు అనేవాడు దేనికి సంబంధించిన? వాక్యానికి సంబంధించిన వాడు. ఆమేన్. లాజరు అనేవాడు ఆ కాలానికి సంబంధించిన వాక్యాన్ని కలిగి ఉన్నవాడు. హల్లెలూయా. ఇద్దరు మరణించారా లేదా? దేవునికి స్తోత్రం. ఇద్దరు మరణించిన తర్వాత జరిగే సంగతి ఏంది? ఇద్దరి మధ్యలో ఏమున్నది? అఘాతం ఉన్నది. అందుకని దేవుని భక్తి ఏమన్నాడు తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఆ కాలానికి సంబంధించిన బహుమానము పంపబడినప్పుడు దాన్ని నువ్వు త్రోసివేస్తే మిగిలేది ఏంటిదంటే అగాధమే అన్నాడు ఆయన. ఈ మాట మీకు అర్థం కాలే? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అగాధమే అంటే చాలా దూరం అండి, దూరం. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లరా, అప్పుడు ఏమైందంటే మీరు గమనించండి, లాజర్కి ఎంత ప్రాధేయపడిన ధనవంతులు ప్రాధేయపడ్డా కానీ లాభం లేదండి, ప్రయోజనం లేదు. సమయం అయిపోయినాక నువ్వు ఎంత చేసినా లాభం లేదు. నిజమేనా? సమయం ఉన్నప్పుడే నువ్వు ఏం చేయాలి? లోకంలో ఎంజాయ్ చేసాడు కాదు, లోకంలో ఇష్టం ఉన్నాడు జీవించడు కాదు. ధనవంతుడు ఎంజాయ్ చేశాడు. మతములు ఎవరు ఏమన్నారండి?
కదా, గట్టిగా చెప్పాడు పాస్టర్ గట్టిగా చెప్పాడు. ఆయనకు జీతం వస్తుంది కనుక గట్టిగా చెప్పాడు. ఇది అటువంటిది కాదు, జీతం కాదు మనకు కావాల్సింది నిజమైన వాక్యం అనేది మనకు కావాలా కదా. వాక్యం ఉన్నట్టు చెప్పేటోళ్ళు కావాలా, అంతేనండి, అది కావాలండి. జీతం ఇచ్చేటాడు ఆయన, అర్థమైందా? అవునండి, ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని స్తోత్రం. కనుకనే చూడండి, సత్యము అనేది ఖచ్చితంగా సత్యమే ఉంటుంది, సత్యమే వాక్యమే ఉన్నది. గమనించండి వీళ్ళరా, మనకు తెలుసు అక్కడ అగాధములో ఇది చాలా డిఫరెంట్, చాలా దూరము. ఆయన ఇటురాడు, ఈయన అటుపోడు. నిజమేనా? ఎవరి గతి వాళ్ళదే. నువ్వు చేసిన ఏం పని చేస్తున్నావో జీవించినంత కాలము దానికి తగిన శిక్ష నీకు తప్పకుండా పడుతుంది అని అర్థం. నిజమేనా? అర్థమైందా? ఈ దినము, ఈ సమయము, ఈ వర్తమానము, ఈ దినాన నువ్వు విన్నావు. ఒక దినాన దీని గురించి దేవుడు నేను లెక్క అడుగుతాడు. ఆమేన్. ఆ దినాన ఆ సమయానికి సంబంధించిన వాక్యం విన్నావు, నువ్వు విని దాన్ని అర్థం చేసుకోలేదు, గ్రహించలేదు అని దేవుడు అడుగుతాడు. అడిగినప్పుడు అప్పుడు నువ్వేం చెప్పాలి? ఏం చెప్తావు? మౌనంగా ఉండు కాదు, ఏం విన్నావు అదే మాట్లాడుతుంది. అవునండి, మన శబ్దం మాట్లాడుతుంది. అందుకని మనం ఏం చేయాలి? సమయం ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా. అది ఒక బహుమానము, దేవుడిచ్చే వాక్యం అనేది మనం అర్థం చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే వాక్యము మనకి ఇప్పుడు సత్యమైతే ప్రకటించబడుతుందో, ప్రకటించబడ్డప్పుడే దాన్ని మనము ఏం చేయాలా? తీసుకోవాలా. సమయం దొరకదు కదా, నిజమేనా? తర్వాత చూద్దాం అనుకోకండి. తర్వాత అనేది నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. తర్వాత అనేది దేవుని చేతిలో ఉన్నది. నిజమేనా? రేపు అనేది నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. భవిష్యత్తు ఎక్కడున్నది? రేపేమో జరుగునో మీకు ఎవరు కూడా తెలియదు అని బైబిల్ చెప్తుంది. కనుక నువ్వు చక్కగా ఉండేది ఇప్పుడే, చక్కగా జీవించాలనుకునేది ఇప్పుడే, దేవునికి ఇష్టంగా జీవించాలనుకునేది కూడా ఇప్పుడే నిర్ణయమే ఉండాలి. రేపు నువ్వు నిర్ణయించుకోవద్దు, ఇప్పుడే నిర్ణయించుకోవాలా. ఈ యుగానికి, ఈ కాలానికి ఈ సూచన అనేది నువ్వు ఇప్పుడే గమనించాలా. అది ఇప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలా. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ నువ్వు అర్థం చేసుకోకపోతే, గ్రహించకపోతే, చూడండి నేరారోపణ చేయబడుతుంది. అన్యులు నీ మీద నేరారోపణ చేస్తారు, రక్షించబడిన వాళ్ళు. ఆ దినాలు అదే జరిగింది. నేనే వాళ్ళు నేరారోపణ చేయలేదా? నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. సరే, ఇక్కడ ఏముంది చూడండి, 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు? షేబా రాణి గురించి మాట్లాడుతున్నాడు కదా. షేబా దేశం, దక్షిణ దేశపు రాణి అన్నారు ఇక్కడ. హల్లెలూయా. ఆమె క్రైస్తవురాలు కాదు, వింటున్నారా? ఆయన క్రైస్తవుకి సంబంధించింది కాదు ఆ రాణి. కానీ ఇజ్రాయెల్ దేశం గురించి విన్నది. అక్కడ ఎవరు పరిపాలిస్తున్న సమయంలో? సొలొమోను రాజు పరిపాలిస్తున్నాడు. సొలొమోను రాజు అంటే దేవుని పరిపాలన సాగిస్తున్నాడు. అది మంచి పరిపాలన, అది స్వర్ణయుగం అంటారు. హల్లెలూయా. అటువంటి పరిపాలన అనేది ఆమె విన్నది. ఆ మంచి కార్యాలు జరిగిస్తున్నాడు దేవుడు. ఆ జ్ఞానము, సొలొమోను జ్ఞానము చాలా గొప్పది. నిజమేనా? హల్లెలూయా. చూడండి, సొలొమోనుకి ఒక వివేకం ఉంది. వివేకమైన వరం దేవుడు ఇచ్చాడు, ఓ వివేచన వరం ఇచ్చాడు ఆయన. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, గమనించండి. ప్రజలందరట సొలొమోను కాలంలో చాలా విశ్వాసంతో సంతోషపడ్డారట. మంచి పరిపాలన సాగిస్తున్నాడు ఎవరు? సొలొమోను రాజు. ఆమేన్. ఆ కాలంలో యుద్ధాలు లేవట. ఏ కాలంలో? సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు, ఫైటింగులు లేవు. ఇప్పుడు యుద్ధము, రాజ్యం మీదకి రాజ్యం యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది చివరి కాలంలో, అప్పుడు ఇవి లేవు.
ఇవన్నీ ఎవరు విన్నారు? షీబా దేశపు రాణి విన్నది, దక్షిణ దేశపు రాణి విన్నది. హల్లెలూయా. అర్థమవుతుందా? గొప్ప గొప్ప వాగ్దానాలు చేశాడు ఆయన. ఎవరు? రాజు సొలొమోన్ రాజు. తర్వాత గమనించండి, ప్రజల చేత మంచి పరిపాలకుడు అని ఒప్పించబడ్డాడు. ప్రపంచంలోనే ఆ రాజ్యము పేరు ప్రఖ్యాతులు పొందుకున్నది. ఏ రాజ్యము? సొలొమోను పరిపాలించే రాజ్యము. ఆమేన్. అది దేవుని పరిపాలన. దేవుడు ఆ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే దేవుడు పంపుతున్నాడు. ఇజ్రాయేలు దేశంలో పరిపాలిస్తున్న సొలొమోనులో దేవుడుండి ఆ పరిపాలన జరిగిస్తున్నాడు. ఆమేన్. ఆ జ్ఞానమంతా కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. అందుకనే దావీదుతో మాట్లాడినాడు దేవుడు. ఏమన్నాడు? అయ్యా నేను మందిరాన్ని కడుతున్నట్టు దేవుడు ఏమన్నాడు? నువ్వు కాదు, నీ కుమారుని ద్వారా ఆ కార్యం జరుగుతుందన్నాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. చూడండి, కనుక ఈ సంగతిట ఇది కీర్తి అంత కూడా ప్రబలిపోయింది. ఎవరి కీర్తి? సొలొమోన్ రాజు కీర్తి ప్రబలిపోయింది. అప్పుడు మీడియా లేదు. ఇటు చూడండి, అప్పుడు మీడియా లేదు, తర్వాత టీవీలు లేవు, సోషల్ మీడియా లేదు అప్పుడు కదా. మామూలు అన్నీ కనబడుతుంటాయి కదా టీవీలలో. టీవీలు ఉన్నాయా మీకు? ఉన్నాయా? మాకు టీవీ లేదండి. ఇంతవరకు మాకు టీవీ లేదు. మేము టీవీ చూడము, ఎందుకంటే నా ప్రవక్త చూడొద్దన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక టీవీ వద్దంటాడు. కనుక ఈ మీడియాలు ఇప్పుడు అన్నీ అవే కనబడుతున్నాయి. అప్పుడు ఈ మీడియా లేదు. సొలొమోను గురించి ఎట్లా వినబడ్డాడో తెలుసా? ఈ నోట ఆ నోట ఆ నోట ఆ నోట చెవి ద్వారా వినబడిందట. ఒకరి ద్వారా ఒకరికి ఇట్లా వినిపించింది అంతే తప్ప ఒక మీడియా, ఒక టీవీ అట్లా చూసుకునేది లేదు. అప్పుడు అట్లా ప్రబలిపోయింది ఆయన కీర్తి. ఈ సంగతి కాస్త ఎక్కడ తెలిసింది? షీబారానికి తెలిసిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఆమె ఏమనుకున్నదట? ఆ దక్షిణ దేశపు రాణి, నేను ఖచ్చితంగా ఆయన గురించి చాలా గొప్పగా వింటున్నాను. వినడం కాదు, నేను చూడాలి. ఆమేన్. హల్లెలూయా. నేను వెళ్ళాలి, ఆయన చూడాలి అని పెద్ద గొప్ప ఆమె అసలు అది ఆ కోరిక ఆయన నుంచి పోతలేదు. నేను వెళ్ళి తీరాలి. అర్థమవుతుందా? కానీ ఆ కోరిక నెరవేర్చుకునే దానికి ఆమె చాలా ప్రయాసపడ్డది. మీకు అర్థమవుతుందా? ఒక కోరిక కనుక నీకు ఉన్నట్లయితే, నువ్వు దేవుని కోసం జీవించాలని కోరిక కనుక నీకు ఉన్నట్లయితే, అది ప్రయాసంతో కూడుకున్నది. అది ఆమె చెప్తారా? హల్లెలూయా. దేవుని కోసం నేను జీవించాలనే మాట కదా అది. మాట చెప్పానే జీవించలేవు. దాంతో ఏముంటుంది? ప్రయాస ఉంటుంది, కష్టం ఉంటుంది. దేవుని సేవ చేయాలన్న ప్రయాసతో కూడుకున్నది. ఆమేన్ లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సేవను చేయాలంటే మాటతో అయ్యేది కాదు. అది జీవితాంతము అదే మాట మీద నిలబడి ప్రయాసముతో కూడుకున్నటువంటి పని అది. ఆమేన్. ఎవరి వైపు చూడకుండా ఓ తీర్మానం ఏం చేసుకున్నావో, ఆమె తీర్మానం చేసుకున్నదట. ఎవరు? దక్షిణ దేశపు రాణి తీర్మానం ఏంటంటే, నేను ఆయన దగ్గర వెళ్ళాలి. ఈ మధ్యలో చాలా ఒడిదుడుకులు వచ్చినాయి, వెళ్లకుండా చాలా చాలా అడ్డులు తొలగినాయి. ఏది ఏమైనా అడ్డులను తొలగించుకొని ఆమె ఉద్దేశం ఏంటంటే, నేను ఎడి తిరిగి సొలొమోను దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్. ఆ కార్యం నేను చూడాలి. 3 నెలలు ప్రయాణము కొనసాగించి చేసిందట ఆమె. ఎన్ని నెలలు? 3 నెలల ప్రయాణం. 3 నెలలు అంటే 90 రోజులు అవుతుందా? నెలకి ఎన్ని రోజులు? 30 రోజులేనా? దాదాపు 90-91 రోజులు ఇన్ని దినాలు ఆమె ప్రయాణం చేస్తుందట. చూడండి, ఎందుకు ప్రయాణం కష్టపడ్డదంటే, ఆమె అనుకున్నది ఏం కావాలా? చేయాలా. అనుకునుడు వేరు. గమనించండి దేవుని బిడ్డలారా. అయ్యా నాకు దేవుడు కావాలని అనుకునుడు వేరు.
జాగ్రత్తనండి. నేను పరలోకరాజ్యం పోతానని అనుకున్నాడు వేరు, కానీ ప్రయాసం కావాలా. నేను ప్రార్థన చేస్తాను చేసుడు వేరు, అనుకున్నాడు వేరు. నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, నువ్వు రోజు చెప్పవచ్చు, చెప్పంగానే కాదు. నువ్వు ఎంత సమయం తీసుకుంటున్నావు దేవుని కోసం, ప్రార్థన జీవితం ఎంతవరకు చేస్తున్నావు, దేవునితోటి కలిగి ఉన్నావు, అది ప్రాక్టికల్గా కావాలా. ఆమె అనుకున్నది ఇంటికైనా కూర్చున్నాడు కాదు, ప్రయాసపడిందండి. హల్లెలూయా. అర్థమైందా మీకు? దేవుని కోసము నువ్వు జీవించాలని ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకున్నావో, కోరిక కలిగి ఉన్నావో, అది నెరవేర్చేటప్పుడే నీకు వచ్చేటివి కష్టాలు, జీవించేటప్పుడే కష్టాలు వస్తాయి. అర్థమైందా? అవునండి. అడిగినే ప్రభు అంటే కష్టాలు రావండి, నువ్వు నడుస్తేనే కష్టాలు వస్తాయి. మీకు తెలుసా, మనం ఇంట్లోనే కూర్చుంటే కళ్ళనొప్పులు రావండి. కళ్ళనొప్పులు ఎప్పుడు వస్తాయండి? నువ్వు నడుస్తుంటే అబ్బా ఈ కాళ్ళు ఏళ్ళు నొత్తానండి, ఈ కాళ్ళు ఈ మోకాలు నొస్తుందో, ఈ కాళ్ళు నొస్తా, అప్పుడు నువ్వు చెప్తావు నడిస్తేనే. అసలే నడవకపోతే నొప్పి లేదు, ఏమీ లేదు. అర్థమైందా? నువ్వు ఫస్ట్ నడువు. అరే దేవుళ్ళు నువ్వు జీవిస్తేనే కానీ బాధలు తెలుస్తాయి, కష్టాలు తెలుస్తాయి. ఏమి నడవకపోతే కష్టం లేదు, బాధ లేదు. అర్థమైందా? నువ్వు సరిగా నడిస్తేనే నీకు బాధలు వస్తాయి. బైబిల్ చెప్పట్లేదా? ఎవడైనా క్రైస్తవుడైతే అయినందుకు ఏం చేయాలా? బాధను అనుభవించాలి. జీవిస్తేనే బాధలు. అదే ప్రయాణం సాగిస్తుంది ఈ షీబా దేశపు రాణి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆమె ప్రయాణంలో ఉన్నట్ట చాలా కష్టాలు పడ్డదట. ప్రియులారా గమనించండి, దేవుని కొరకు జీవించడంలో చాలా కష్టాలు ఉంటాయి. గమనించండి, అర్థం చేసుకోండి. ప్రార్థనకి వచ్చి పోగానే కష్టాలు రావండి, జీవిస్తేనే కష్టాలు వస్తాయి. అయ్యా నేను చర్చికి పోయినాను కదండి, ఏమవుతుందండి? చర్చికి పోతే ఏమవుతుంది? వింటావు అంతే, వినగానే అయిపోయిందా? నడిచినప్పుడు తెలుస్తుంది సంగతి కదా. ఆ రోజు ఏం విన్నావో దాని ప్రకారం నడిస్తేనే వచ్చేటి కష్టాలు. లేకపోతే విన్నాను, బాగానే విన్నానండి, ఎప్పటికి వింటాను, ఇంటే ఏమాత్రం ప్రయోజనం లేదు కదా. ఇవన్నీ గ్రహించి అర్థం చేసి నడిచేటప్పుడు వస్తాయి బాధలు. దేవునికి స్తోత్రం. చూడండి, గమనించండి పిల్లరా. ఇన్ని కష్టాలు పడ్డది ఎవరు? షీబా దేశపు రాణి. ఎందుకంటే ఆయన దగ్గరికి, ఎవరి దగ్గరికి? సొలొమోను దగ్గరికి వెళ్ళాలని 42వ అవసరం మలిచామండి. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. తర్వాత ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను. సొలొమోను చాలా జ్ఞానం గలవాడు అనే సంగతి తెలుసుకున్నానికి చూసేదానికే ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమి అంతం నుండి వచ్చేసిందట. ఆమేన్. మంచి ట్రైన్లో రాలేదు, ఫ్లైట్లో రాలేదు. విన్నారా? ఫ్లైట్లు ఎక్కడి అప్పుడు లేవు, కార్లో రాలేదు. మరి మంచి కార్లలో రాలేదు, కార్లే లేవండి. ఎటువంటి ప్రయాణం? 30 ఎన్ని రోజులు? 3 నెలల ప్రయాణం అది. అర్థమైందా? తర్వాత ఇక్కడ ఏముంది? ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు, కేవలము సొలొమోను జ్ఞానం వినుటకే. చూడండి, భూమి అంతం నుండి వచ్చాను అని చెప్తూ ఇంకేమన్నాడైనా? సొలొమోను పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడేమన్నాడైనా? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. వాళ్ళ గురించి చెప్పాడా? యోనా గురించి చెప్పాడు, సొలొమోను గురించి చెప్పాడు. అయినప్పటికీ ఇంకేమన్నాడు? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ గొప్పవాడే మీకు సూచన అయి ఉన్నాడు. ఈయనే ఈ కాలానికి సూచన, ఇంకా సూచన లేవు, ఆయనే సూచన. అట్లాగే ఈ కాలానికి సూచన కూడా ఎవరు? ఈ కాలపు ప్రవక్తనే. ఆమేన్. హల్లెలూయా. ఈ కాలపు ప్రవక్త సూచన అయినప్పుడు ఈ కాలానికి సంబంధించిన సూచన ఏంటిది? ఈ కాలపు ప్రవక్త అయినప్పుడు ప్రవక్తల నుంచి ఏమొచ్చింది?
ఈ కాలపు వర్తమానికుడు సూచన, ఈ కాలపు వర్తమానం సూచన, ఈ కాలపు సాయంకాలం వెలుగు, ఇదంతా సూచనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వెలుగు అనేది ఏంటిది? చీకటి పారదోలుతుంది. నిజమేనా? వెలుగు ఎప్పుడు వెలుగైతే ఏమైతే వెలుగొస్తున్నప్పుడు ఏముంటుంది? చీకటి ఉంటుందా? ఉండదు. చీకటి పారదోలడానికే వెలుగు వస్తుంది. వెలుగంటే ఏదో కాదు, ఈ కాలపు వాక్యమే, ఈ కాలపు వాక్యమే ఈ కాలపు వెలుగై ఉన్నది, ఈ కాలపు సూచన ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఇప్పుడు ఈ తరము వంకరతనం, ఇది అర్థమవుతుందా? ఈ తరం అంతా వంకరగా ఉన్నది. కానీ వంకరతనానికి మీరు ఏం కావాలా? చాలా దూరంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఎందుకంటే మీరు ఎటువంటి వాళ్ళంటే మీరు పునరుత్థానం పొంది ఉన్నారు. పునరుత్థానం అంటే మీరు లేచిన వారై ఉన్నారు. అవునండి, మీరు వాక్యములో చనిపోయి వాక్యముతో పాతి పెట్టబడి వాక్యము తిరిగి లేచిన వారై ఉన్నారు. చూడండి, గమనించండి. ఇప్పుడు మనం జీవించే సమయం ఏంటంటే ప్రియులారా, తలరాయి అమర్చబడే కాలం ఇది. అర్థమైన వాళ్ళమేం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. పైన చూసారా 7 సంఘకాలాలు? చూడండి, 7 సంఘకాలాల తర్వాత పైన ఏముంటుంది? యేసు. హల్లెలూయా. ఇదంతా కూడా పిరమిడ్ ఆకారంలో ఉంది. ఇది పిరమిడ్ కాలమే. దేవునికి స్తోత్రం. పిరమిడ్ కాలమే సూచన ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏమైంది లాస్ట్కి? చూడండి, గమనించండి. ఏమైంది లాస్ట్కి? ఈ కాలాలన్నీ లాస్ట్కి ప్రేమ అంటే దేవుడే, దేవుడే ప్రేమై ఉన్నాడు. చూడండి, ఆ కాలము శిరస్సు శరీరానికి అతుకోబడే కాలం ఇది. శిరస్సు శరీరము ఒక్కటయ్యే కాలం ఇది, ఒక్కటిగా జీవించే కాలం ఇది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే సూచన. అర్థమవుతుందా? అమర్చబడితే శరీరానికి ఏది అమర్చబడాలి? తలరాయి అమర్చబడాలి. తలరాయి ఏమవుతుంది? శిరస్సు అవుతుంది. ఆ శిరస్సే క్రీస్తై ఉన్నది. ఆ క్రీస్తే వాక్యమై ఉన్నది. వాక్యమే వర్తమానమై ఉన్నది. వర్తమానమే ఈ కాలపు సూచన ఉన్నది. అది శరీరానికి అతుకబడి ఉండాలి. శరీరము ఈ కాలపు సూచన ఒక్కటై ఉన్నది. ఆమేన్. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, మీకు వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈ కాలపు సూచన ఏదో మీకు తెలుసా? మీరు ఏ కాలంలో ఉన్నారో ఆ కాలానికి సంబంధించింది, ఆ కాలానికి సంబంధించిన వాక్యమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కనుక గమనించండి. సూచన అంటే గుర్తు, మనకు తెలుసు. సూచన అంటే ఏంటిది? గుర్తే. వింటున్నారా? గుర్తు అనే వర్తమానంలో మరి ఒక ప్రవక్తగా మాట్లాడవచ్చు. చూడండి, ఆయన ఏమంటారంటే ప్రియులారా, గమనించండి. ఆ గడియ యొక్క వర్తమానమే ఆ కాలం యొక్క గుర్తై ఉన్నది. అర్థమవుతుందా? ఆ గడియ యొక్క వర్తమానమే ఆ కాలం యొక్క గుర్తై ఉన్నది. గుర్తు అంటే సూచన ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, గమనించండి. వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ ఈ వర్తమానంలో ఒక నిజమైన సూచన అనేది ఒక విశ్వాసి వెంబడిస్తాడు. ఆమేన్. నిజమైన సూచన ఎవరు వెంబడిస్తారట? ఒక నిజమైన విశ్వాసి వెంబడిస్తాడు. అంటే అర్థమైంది? ఆ నిజమైన సూచన ఏంటిదంటే ఆ కాల వర్తమానమే. ఆమేన్. చూడండి, ఆ సూచన ఏమైంటుందో అతను గుర్తిస్తాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు తన గుణలక్ష్యముల ద్వారా తను తాను బయలుపరుచుకున్నట్ట అని వర్తమానంలో పోగుతున్నాడు. యేసుప్రభువు చెప్పిన మాట నేను అంటాడు. ఏమంటాడంటే, ఒక వ్యభిచారులనే చెడ్డతనం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఎవరు? యేసుప్రభువు వారు. నిజమేనా? ఈ చెడ్డతరం వాళ్ళు ఏమడుగుతున్నారు? సూచన అడుగుతున్నారు.
నిజమేనా? అసలు సూచన వారి ముందటనే ఉన్నది. ఈ మాట మీకు అర్థం కావాలి. హల్లెలూయా. అసలు సూచనగా ఉన్న ఆయనే వారి ముందర నిలబడ్డారు. కానీ వారు దాన్ని గుర్తించక ఆయన సూచన అడుగుతున్నారు. కానీ గమనించండి, నిజమైనటువంటి విశ్వాసులు ఆ స్థితిలో ఉండరు. ఆ కాలపు గడి యొక్క సూచన వారు గుర్తిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు వారు గుర్తిస్తారంటే వారు దేవుని గుణలక్షణములు కలిగి ఉన్నారు. ఈ మాట మీకు అర్థమైంది? హల్లెలూయా. దేవుని గుణలక్షణములు కలిగి ఉన్నవారు ఆ కాలపు సూచన గమనిస్తారు. ఆ కాలపు సూచన వారు గ్రహిస్తారు. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలారా, మధ్యాహ్న సమయంలో గమనించండి. ఏ గడియలో జీవిస్తున్నావో ఆ గడియ యొక్క వాక్యము, వర్తమానికుడు ఇవన్నీ సూచనలుగానే ఉన్నాయి. ఆమేన్. విన్నారా? అర్థమవుతుందా? ఏ గడియ నువ్వు జీవిస్తున్నావో ఆ గడియ నువ్వు అర్థం చేసుకో. ఆ గడియ దిక్కు చూడడు, ఆ వెలుగు దిక్కు చూడు, వాక్యం దిక్కు చూడు. అది గమనించు, అర్థం చేసుకో. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు మాకు తోడై ఇలా ఆయన అద్భుతంలో ఏమాయను అంటే ఈ వర్తమానం అన్నాడు ఆయన. దేవుడు ఎక్కడ ఉంటాడో దేవుని వర్తమానం అక్కడ ఉంటుంది. దేవుని వర్తమానం ఎక్కడ ఉంటుంది అక్కడ ఆయన సూచన ఉంటుంది. ఆమేన్. చూడండి, దేవుడు ఎక్కడ ఉంటాడో ఆయన వాక్యం ఉంటుంది. వాక్యం ఎక్కడ వర్తమానికుడు ఉంటాడు. వర్తమానికుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సూచన ఉంటుంది. మరో మాటలో వర్తమానికుడే సూచన అయి ఉన్నాడు. హల్లెలూయా. చాలా లోతైన విషయాలు మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే సూచన, కాలము, గడియ అనేది మీకు అర్థమైతే దాన్ని మీరు పట్టుకోవాలా, దాన్ని పట్టుకొని జీవించాలా. అది విడిచిపెట్టేది కాదు. అర్థమైందా? ఆ కాలము గడియకు సంబంధించిన వాక్యాన్ని నువ్వు పట్టుకొని దాంతోనే జీవించాలా. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని తీసుకుపోయేది ఆ గడియ వర్తమానమే. అది నువ్వు కలిగి జీవించాలా. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి. సరే, నేను ముగిస్తున్నాను ప్రియులారా. మధ్యాహ్న సమయంలో గమనించండి. ఎందుకంటే మనము అర్థం చేసుకునే విషయాలన్నీ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈ కాలపు సూచన అనేది మీకు అర్థం చేసుకోవాలా కదా. మీరు ఏ కాలంలో జీవిస్తున్నారో ఆ కాలానికి సూచన ఉన్నది. అర్థమైందా? వింటున్నారా? హల్లెలూయా. మీరు ఏ కాలంలో జీవిస్తున్నారో ఆ కాలానికి ఒక సూచన ఇచ్చాడు దేవుడు. ఆ సూచన ఏందో, గడి ఏందో, వర్తమానం ఏందో, వర్తమానికుడు ఏంటిదో అది మీరు గ్రహించవలసిన సమయం ఇది. గ్రహించి దాన్ని మీరు పట్టుకోవాలా, అది కలిగి దాంతో జీవించాలి. అందుకని కదా బైబిల్ అంతా ప్రవక్తలు ఉన్నారు. ఈ కాలంలో ప్రవక్త, ఆ కాలానికి సంబంధించిన ప్రవక్త ఎందుకున్నారు? బైబిల్లో ప్రవక్తలు కాలాలు ఉన్నాయి. యెషయా కాలం ఉన్నది, ఇర్మీయా కాలం ఉన్నది, ఏలియా కాలం ఉన్నది. ఈ కాలాలు ఉన్నాయి కనుక ప్రవక్తలు ఉన్నారు. ఆ కాలాలకు సంబంధించిన ప్రవక్తలే సూచనలు ఉన్నారు. అట్లాగే ఈ కాలానికి సంబంధించిన ప్రవక్త సూచన ఉన్నాడు. ఈ కాలపు వర్తమానం సూచన ఉంది. ఇదే ఆఖరి సూచన. అర్థమైందా? అదే ఈ కాలపు సూచన, అదే సైన్ ఆఫ్ దిస్ టైం. ఈ కాలపు సూచన అంటే ఈ కాలపు వర్తమానమే, ఈ కాలపు వర్తమానికుడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతవరకు నువ్వు ఈ సూచన కలిగి జీవిస్తున్నావు అనేది నీ జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వు కలిగి ఉన్నావా లేదా, దేవుని రాజ్యం నువ్వు వెళ్తావా లేదా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావా లేదా అనేది ఈ కాలపు సూచన బట్టి నడుస్తుంది, జీవిస్తుంది. అట్లా నీ జీవితం కనబడుతుంది. అర్థమైందా? నేను విన్నానండి అనేది కాదండి. వినడం గొప్ప ఏం కాదు. బైబిల్లో ఆ మాట లేదు. వింటే గొప్ప వాళ్ళని బైబిల్లో లేదు. నువ్వు వాక్యము విని గ్రహించి అర్థం చేసుకొని జీవించు వారే ఆయన దృష్టికి నిజమైన వారు కదా. బైబిల్ అదే చెప్తున్నది. వినాలా, వాక్యం వినాలి, గ్రహించాలా, అర్థం చేసుకోవాలా, నడవాలా, జీవించాలా. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా,
కనుక ఈ కాలపు సూచన అనేది నువ్వు గ్రహించవలసిన సమయం ఇదే. ఇదే ఆఖరి కాలము, ఆఖరి సూచన, ఆఖరి గడియ. అక్కడే నువ్వు జీవిస్తూ ఉన్నావు కనుక నువ్వు అది గ్రహించాలో, అర్థం చేసుకోవాలో, అదే నువ్వు కలిగి ఉండాలి. దేవుడు తన మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం.